హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు ముందుకు ఒక మంచి కర్రీతో తెస్తానండి. చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా! ఏంటి అనుకుంటున్నారు కదా! పన్నీరు, కాజు కాంబినేషన్ అండి. సింపుల్‌గా నా స్టైల్ అయితే చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోతదండి. చపాతీకి, బగారా రైసు, పలావ్స్‌కి చాలా బాగుంటది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంతనా. నేను పెద్దవి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పైన స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగేసి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టమాటా అండి, పెద్దవి అవి కూడా పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. 1 ఇంచు అల్లం పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా ఇలా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, అల్లము వేసేసుకొని ఇవి కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది మనకి కర్రీ అయితే. మీరు ఎప్పుడూ చేసింది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా ఫ్రై అయిపోవాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ మనకి పచ్చి వాసన అనేది పోతే సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఒక్కసారి మూత అయితే పెట్టుకుందాం, మనకు తొందరగా అయితే ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మూత తీసి మళ్ళీ చూసుకోవాలి. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత మనం టమాటా కట్ చేసి ఉంచుకున్నాం కదా, టమాటా వేసేసుకోవాలి. మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేసేసుకోవచ్చండి, అది మన ఇష్టము. నేనైతే ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసాను. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటా కూడా మనకు కొంచెం సాఫ్ట్ అయితే అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఒకసారి మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మనకి గ్రేవీ అనేది కుకింగ్ అవుతుంది కదా, మరీ అంతగా కుకింగ్ అయిపోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం, చూద్దాం ఇవనేది. చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్, ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు అయితే రిలీజ్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి ఇలా వేసుకొని పేస్ట్ చేసుకోవడం కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టు అనేది వేసుకుంటే. నెక్స్ట్ ఇందులోనే ఒక 6 నుంచి 7 జీడిపలుకులు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక స్పూన్ దోసపప్పు, ఒక అర స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. కర్రీ అనేది కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. ఇవి లేవు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. చిన్న కొబ్బరి వేసుకోండి ఇవి లేవు అనుకుంటే. జీడినొక్క, దోసపప్పు, గసగసాలు వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి నాన్ స్టిక్ ప్యాన్లో చేయడం వల్ల ఏంటంటే అసలు అంటుకోదు మనకి. ఇవి కూడా ఫ్రై అయితే అయిపోయి చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందాం. వేడి మీద అయితే మిక్సీ పడితే మిక్సీ జార్లు అనేది పోతాయి కదా. ఇప్పుడు ఇవైతే చల్లగా అయిపోయి మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మనం మొత్తం అంతా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ కూడా పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సైడ్కి పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా టమాటా, ఆనియన్స్ అనేది, అదే ప్యాన్ అండి నేను క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక 4 నుంచి 5 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి. మాకు నెయ్యి నచ్చు అనుకుంటే దీని ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి నూనె కాంబినేషన్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇవి రెండు బాగా మెల్ట్ అయిన తర్వాత హీట్ ఎక్కాయి అనుకున్నప్పుడు ఒక పలావకండి కర్రీ అనేది మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. చూసారు కదా, జీలకర్ర కూడా మనకు చిట్లింది. నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, కాజు, టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ పేస్ట్ అంతా మనకి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యే వరకు మనం
బాగా ఫ్రై చేసుకోవాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇందులో ఒక అర స్పూన్ కారం, ఒక పావు స్పూన్ పసుపు, జీరా ధనియా పౌడర్ వేయించుకున్నది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, ఘాట్ అనేది ఉంటుందండి. ఎక్కువ స్పైసీ అయితే తినొద్దు. నేను ఇదైతే చపాతీ కాంబినేషన్ చేశానండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్తో తెచ్చేస్తాను. డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసుకుందాం, మనకు బాగా కుకింగ్ అయితే అవుతుంది. నేను పన్నీర్ వచ్చి 200 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, పన్నీర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే మన క్యూబ్స్ అనేది కట్ చేసేసుకుందాం. ఇలాగా మనకి ఏ సైజులో కంటే సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదే సైజులో అయితే కట్ చేసుకున్నాను. మనం ఒకసారి మూత తీసి చూద్దాం. గ్రేవీ అంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారు కదా, గ్రేవీ అంతా మనకి కుకింగ్ అయితే అవుతుంది. మనకి ఇది కొంచెం అడుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం జీడిపప్పు దోసపప్పు అన్నీ వేసాం కదా. జాగ్రత్తగా మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మాకు పన్నీర్ నచ్చదు, కొందరు ఏంటంటే గట్టిగా అయిపోతుంది కదా కర్రీలో వేస్తే. పన్నీర్ నచ్చితే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చిది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి గ్రేవీ అనేది థిక్నెస్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఇలాగే మనం మిక్సీ జార్లో అయితే ఆల్రెడీ గ్రేవీ పట్టుకున్నాం కదా, అందులో ఒక టీ గ్లాస్తో వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీకి మనం చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే. ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనకు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రేవీ కుకింగ్ అవుతుంది అన్నప్పుడే మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, సైడ్కి అయితే పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. ఈ గ్రేవీలో అనేది పన్నీర్ అనేది బాగా పడుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా మంచి టేస్టీగా అయితే వస్తుంది. చూసారు కదా, నేను పన్నీర్ అయితే అంతా వేసేసాను పీసెస్ అనేది. ఇందులోనే నేను పచ్చి జీడిపలుకులు అయితే వేస్తానండి, ఒక 15 నుంచి 20. బాగుంటుంది టేస్ట్ అనేది. మనకు ఇప్పుడైతే పచ్చి జీడిపలుకులు కూడా దొరుకుతున్నాయండి, అలాగే పప్పు అనేది అది కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ పన్నీరు జీడిపలుకులు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మాకు పచ్చి జీడిపప్పు నచ్చదు అనుకుంటే మీరు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, మనకు బాగా కుకింగ్ అవుతుంది. ఆయిల్ కూడా బయటకు అనేది రిలీజ్ అవుతుంది. నెయ్యి వేసాం కదండి, కర్రీ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోనే ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అయితే. గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. చూస్తారు కదా, మనకు ఆయిల్ నెయ్యి అనేది బయటకి అయితే రిలీజ్ అయిపోయింది. చూస్తుంటే మీకు కూడా నూరుతుంది కదా, మీరు కూడా వెంటనే పన్నీర్ తీసుకోవచ్చు. ఇలాగైతే ట్రై చేయండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు. మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకు కామెంట్ చేయండి, అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇలా గ్రేవీలా ఉంటే బాగుంటుంది, మనం చపాతీకైనా రైస్కైనా బగారా అన్నానికి టేస్ట్ అయితే. చూసారు కదా, మనకి ఫైనల్గా పన్నీరు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను దీనికి కాంబినేషన్ చెప్పాను కదా, చపాతీ కూడా చేశానని. చపాతీతో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, చపాతీ లెమన్ ఆనియన్స్తో తింటే మరి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ మనకి ఆనియన్స్ లెమన్ వేసుకుంటే పులుపు అనేది ఆనియన్స్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కాజు పన్నీర్ కూడా మనకి పీసెస్ అనేది తగులుతూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను మీకు.
పైనుంచి కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. లెమన్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి, కానీ వేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. చపాతీ కూడా చాలా బాగున్నాయండి, మల్టీగ్రేటు గోధుమ పిండి అనేది. చూసారు కదా పన్నీర్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగానా. ఇంక నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదండి, అంత టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది రియల్గానా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.